ఏపీ రాజకీయాల్లో రోజురోజుకు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా చర్చకు కారణమైంది. త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీకి ఇది చుక్కెదురనేనని చెప్పవచ్చు. రాజీనామా ఆమోదంతో రాజ్యసభ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. గంటా శ్రీనివాసరావు కోరిక మేరకు రాజీనామా ఆమోదించినట్లు స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ 2021 ఫిబ్రవరి 6వ తేదీన ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేయగా ఎట్టకేలకు స్పీకర్ కార్యాలయం మంగళవారం ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తన రాజీనామా ఆమోదం పైన గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు తన రాజీనామా ఆమోదం సాంకేతికంగా చెల్లదని గంటా శ్రీనివాసరావు తెలిపారు. తనను అడగకుండానే కుట్ర కోణంతో రాజీనామాను ఆమోదించారని ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ పరిరక్షణకు 3 సంవత్సరాల క్రితం తాను ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ప్రస్తుత పరిస్థితుల్లో స్పీకర్ ఆమోదించడం సాంకేతికంగా చెల్లదని తెలిపారు. రాజీనామాను స్పీకర్ ఆమోదించడంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో 3 సీట్లను కైవం చేసుకోవడానికి వైసీపీ పనిన కుట్రలో భాగంగానే తన రాజీనామా ఆమోదించారని గంటా తెలియజేశారు. అయితే ఇప్పటికే 2 సీట్లు గెలిచేందుకు వైసీపీకి అవకాశాలుండగా 3వ స్థానాన్ని టీడీపీకి దక్కకుండా చేయడానికి రాజకీయ విలువలను పక్కనబెట్టి రాజీనామాను ఆమోదించారని గంటా దుయ్యబడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రైవేటీకరణను రద్దు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఏనాడు కూడా ప్రధాని మోదీతో మాట్లాడకపోవడం వల్ల వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికే ప్రధానితో జగన్ గట్టిగా మాట్లాడలేకపోయారని గంటా విమర్శించారు. రాజీనామా తర్వాత స్పీకర్ను ఎన్నిసార్లు కలిసినా రాజీనామాను ఆమోదించలేదని అన్నారు. రాజీనామా లేఖను కోల్డ్ స్టోరేజ్లో ఉంచారని, ఇప్పుడు కుట్రకోణంతో దానిని ఆమోదించారని గంటా మండిపడ్డారు. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25వ తేదీలోగా వారు సమాధానం చెప్పాలని తెలిపారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానం ఆధారంగా స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తుంది.